సమాజాన్ని తెలుగు సమాజాన్ని జాగృతపరుస్తూ తెలంగాణలో ఉన్న సహజ వనరులు తెలుగు రాష్ట్రం సహజ వనరుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాటాల పెద్దక్క యావత్ తెలుగు జాతి ఆడబిడ్డగా పిలుచుకున్న మన విమలక్క బహుజన బతుకమ్మకి ఈ రోజు నుంచి 12A CSR అంటే తను చేస్తున్న పోరాటాన్ని మనందరూ కూడా బాసటగా నిలిచి ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. దాన్ని అందించినటువంటి మిత్రుడు మన ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా కంపెనీ. ఈ సందర్భంగా విమలక్కని చాలామంది కూడా అక్క మేము మీతో ఉండాలి, మీకు సపోర్ట్ చేయాలి, మీరు మాతో రావాలి, మాతో కలవాలని చాలామంది చెప్పారు. వాస్తవం ఇది అక్కకు లేని ఆలోచన. నేనే చెప్పాను అక్కకి, మన ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రజల పట్ల ట్రాన్స్పరెన్సీగా ఉన్న వాళ్ళం, తప్పకుండా ప్రజల్ని మనతో భాగస్వామ్యం చేయాలంటే అక్క ఇలాంటివి ఉండాలని చెప్పాను. ఈ సందర్భంగా బహుజన బతుకమ్మని ప్రేమించేవాళ్ళు, విమలక్కని ప్రేమించేవాళ్ళు, అరుణోదయ సాంస్కృతిక సమైక్యని అభినందించే వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. 12A ఉంది మనకి బహుజన బతుకమ్మకి, ATG ఉంది, CSR కూడా వచ్చింది. కాబట్టి మీ అందరికి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మన విమలక్కని మనం కాపాడాలంటే మన ఉద్యమాలను మనం కాపాడుకుంటే మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా విమలక్కకి బహుజన బతుకమ్మ అభిమానులకు అభినందనలు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పండి. బహుజన బతుకమ్మతో మన వనరులు మనం కాపాడుకోవాలని, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలని, మన రైతును మనం కాపాడుకోవాలని, మన జీవితాలను మనం నిలుపుకోవాలని కోరుకునే దిశగా బహుజన బతుకమ్మ కదులుతూ 15 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి అందరూ కూడా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకంతా పోరాటం చేసే శక్తి ఉంది తప్ప దానికి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అంత పెద్ద శక్తి లేదు. కాబట్టి దీనికి బాసటగా నిలబడాల్సినటువంటి శక్తులుగా కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ నుంచి ఆ అండ నిలబడాలి అంటే CSR ఉండాలని చెప్పినటువంటి తమ్ముడు భద్ర దానికి చేయూతను అందించి ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా నుంచి తమ్ముడు శ్రీనివాస్ మాకు ఇది అందించారు. స్పెషల్ థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. ఈ సందర్భంగా ఇది ఉంది కనుక ఇప్పటిదాకా చాలామంది ఎవరిని అడిగినా అది మీకుందా అని అడిగారు. అంటే CSR ఉంటే మేము ఇవ్వడానికి మేము సిద్ధము అని. ఇప్పుడు CSR ఉంది. దయచేసి ఇది ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ ఉద్యమానికి మీరంతా బాసటగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.